బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా బండ కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక కోర్టు తీర్పుతో డీకే అరుణ గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతారు. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బండ కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో 50,000 డీకే అరుణకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా 2018 ఎన్నికల్లో బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా బండ కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక కోర్టు తీర్పుతో డీకే అరుణ గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతారు. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బండ కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా బండ కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక కోర్టు తీర్పుతో డీకే అరుణ గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, రాష్ట్రంలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న బండ కృష్ణమోహన్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ పిటిషన్ లో డీకేఆర్ లో అప్పట్లో పేర్కొన్నారు. దీనిని పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై గురువారం అనర్హత వేటు వేసింది. 2వ స్థానంలో నిలిచిన డీకేఆర్ ఎమ్మెల్యేగా ప్రకటించింది. తప్పుడు వివరాలను సమర్పించేందుకు గాను కృష్ణమోహన్ రెడ్డికి 3 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించిన హైకోర్టు అందులో 50,000 కూడా అరుణకు చెల్లించాలంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనని ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ 2 రోజుల క్రితమే ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి హైకోర్టు తీర్పు రావడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఏదైతే కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 సీట్లు ఎమ్మెల్యేలు కేటాయించిన నేపథ్యంలో ఇలాంటి తీర్పుపై బీఆర్ఎస్ వర్గాల్లో రాజకీయ చర్చలు జరుగుతా ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే గతంలో ఇప్పటికే కొత్తగూడెం సంబంధించి ఎమ్మెల్యే వనవా వెంకటేశ్వరరావును హైకోర్టు అనర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు బదులుగా 2వ స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వనవా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు స్టే ఆర్డర్ ఇచ్చింది. మరి ఈ హైకోర్టు నేపథ్యంలో మరి బండ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళా అన్నది చర్చ జరుగుతుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు సమీక్షల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ హైకోర్టు నిర్ణయంతో గట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బండ కృష్ణమోహన్ రెడ్డి వేరే
పార్టీలకు వెళ్లే ఛాన్స్ ఉందంటారా? అయితే ఇప్పటికైతే వేరే పార్టీ మారే స్పష్టత అయితే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 14 మంది లిస్టుల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన లిస్టుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ దఫా మళ్ళీ టికెట్ కేటాయించడంతో నిన్న మొన్న సంబరాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఏదైతే హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో గద్వాల్లో మరియు ఉమ్మడి వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంత కలవరం మొదలైందని చెప్పొచ్చు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బ తగిలినప్పటికీ ఇప్పటికైతే బండ కృష్ణమోహన్ రెడ్డి ఈ హైకోర్టు తీర్పు పట్ల ఇప్పటికే మనకు అందుబాటులో రాలేదు, ఎటువంటి స్పష్టత లేదు. రాబోయే రోజుల్లో మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రియా, థ్యాంక్ యూ ప్రదీప్.